ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నిజంగా లిటరల్గా సుసుపోయిస్తున్నాడు విజయ్. దెబ్బకి స్పాట్లో 20 మంది ఉద్యోగాలు కథం. సో ఒకసారి మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎంలైనా, ఏ పిఎంలైనా, ఏ మంత్రులైనా వాళ్ళ కోటరీలో ఉండేటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు, అది వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, అగ్రికల్చర్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, లేదంటే రెవెన్యూ కావచ్చు, ఫార్మా కావచ్చు, దేంట్లో అయినా సరే దానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగ సంఘాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఒక్కరిని కూడా వెంటనే జాబుల్లో తీసే ఆ కార్యక్రమం చేసుకోరు. కానీ విజయ్ చేస్తున్నాడు. సో అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు చేశారు, దాని తర్వాత ఆయన ఓటమి పాలయ్యారు. అండ్ అవన్నీ హిస్టరీ తెలుసుకున్నటువంటి విజయ్ అయినా సరే స్పాట్లో 20 మందిని తీశాడు. నిజంగా గట్స్ ఉండాలి. 20 మంది ఉద్యోగుల్ని ఒక హాస్పిటల్ నుంచి తీసేయాలంట. ఎందుకంటే రేపొద్దున కరెక్ట్గా వాళ్ళని సస్పెండ్ చేసి లేకపోతే వాళ్ళని బయటికి పంపించేసిన 24 అవర్స్లో డాక్టర్లు విధుల్లో ఉండాలి. ఏ పారిశుద్ధ్యమో లేదంటే ఇంకేదో డిపార్ట్మెంట్ అంటే చెల్లుతుంది, కానీ హాస్పిటల్ అంటే చెల్లదు. ఒక హాస్పిటల్లో 20 మంది వెళ్ళిపోయారంటే మామూలు విషయం కాదు. అలాంటిది విజయ్ చేశాడు. సో ఇంకోటి ఏంటంటే, అంటే నారు పోసిన వాడికి నీరు పోయటం తెలియదా అంటారు కదా, సామెత ఉంటుంది తెలుగులో. సో ఎగ్జాక్ట్గా అదే సామెత ఇప్పుడు విజయ్ విషయంలో చాలా అంటే నీట్గా యాప్ట్ అవుద్దని చెప్పాలి. సో ఇప్పుడు 20 మంది ఉద్యోగాలు తీశాడు కదా, అదే ప్లేస్లో 41 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడు స్పాట్లో అంటే, సో సరిగ్గా ఒక 4-5 నెలలు బ్యాక్ వెళ్తే ఏదైతే కరూర్ స్టాంపేడ్ జరిగింది, చెన్నైకి దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరూర్ అనే ఒక ఏరియాలో 41 మంది చనిపోయారు. అది సరిగ్గా విజయ్ పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది. సో దాదాపుగా ఆల్మోస్ట్ అక్కడికి రావాల్సిన వాళ్ళు మహా అయితే 4,000 మంది, 5,000 మంది. కానీ విజయ్ వస్తున్నాడని చెప్పి పక్క జిల్లాల నుంచి కూడా చాలామంది వచ్చారు. సరిగ్గా 15,000 మంది వచ్చారు అయితే. సో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి టీవీకే టీం ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ పర్మిషన్ తీసుకున్నారు పోలీసుల దగ్గర నుంచి. ఆల్రెడీ పోలీసులు చెప్పారు 4,000, 3,000 అంతకు మించి ఇక్కడ వద్దు అని చెప్పారు. సో అనూహ్యంగా జనాలు వేరే పక్క ఊర్ల నుంచి, జిల్లాల నుంచి వచ్చేసరికి ప్లేస్ సరిపోలేదు. దానివల్ల జరిగిన ఘోరం 41 మంది స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ దానికి సంబంధించి ఆ యొక్క అంటే ఇప్పటికీ హాస్పిటల్లో అంటే ఇప్పటికీ కోమాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ మంచానికి పరిమితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. ఒక ఎక్స్ప్లోజన్ జరిగితే, బాంబ్ ఎక్స్ప్లోజన్ జరిగితే ఎంతటి విధ్వంసమై ఉంటుందో నిజంగా కరూర్ స్టాంపేడ్లో అంత దారుణం జరిగింది. ఊపిరాడక ఊపిరితిత్తులు ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా తర్వాత అంటే కాళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆపరేషన్ చేసి చేతులు తీసిన వాళ్ళు ఉన్నారు. పళ్ళు పోయిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఎవరైతే స్టాంపేడ్లో చనిపోయారో 41 మంది, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి షబాష్ సీఎం అనిపించుకున్నాడు. షబాష్ విజయ్ గారు, షబాష్ సీఎం. ఎందుకంటే మనం ఒక ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఆఫ్ ద రికార్డ్లో హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ పార్టీ స్తోమతలను బట్టి. సో ఈవెన్ ఏ పార్టీ ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు అయితే, లేకపోతే వాళ్ళకి యూజ్ అవుతున్నారంటే. కానీ డైరెక్ట్గా గవర్నమెంట్లోకి తెచ్చి కూర్చోబెట్టరు. సరే వాళ్ళకి ఆల్రెడీ ఏదన్నా అంటే కాస్త చదువుకొని ఉన్నోళ్ళు, లేదంటే వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టడం అనేది నిజంగా ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. అంతమందికి తన వల్ల నష్టపోయినటువంటి, తన పార్టీ వల్ల నష్టపోయినటువంటి, ఇది నిజంగా ఒక రకంగా విజయ్కి ఫేవర్ అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా దీన్ని రిజెక్ట్ చేయరు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు చేసినా కానీ అది వాళ్ళకే మైనస్ అవుద్ది. చనిపోయారు కాబట్టి వాళ్ళ ఇంట్లో జాబులు ఇస్తున్నారని చెప్పి మాట్లాడతారు. సో ఏదైనప్పటికీ ఆ డెసిషన్ ఉంటుంది చూసారా, స్పాట్లో 20 మందిని తీసేయాలి, నా వల్ల బాధపడిన వాళ్ళు, నా వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయనే ఒక కృతజ్ఞత ఆ అందరి మీద చూపించి అందరికీ తన చేతుల మీదుగా ఆ పత్రాలను కూడా ఇవ్వటం నిజంగా గర్వకారణం అని చెప్పాలి. షబాష్ విజయ్.